హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయేది హరియాల చికెన్ కర్రీ. దాన్ని గ్రీన్ చికెన్ కూర కూడా అంటారు. ఇప్పుడు గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తారండి. చికెన్ని ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనం రైసులో అయినా చపాతీలో అయినా తినచ్చు. అందరూ ఇష్టంగా తింటారు. కడాయి పెట్టుకోవాలి. కడాయిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కాలి. ఆయిల్ ఎక్కింది. దాల్చిన చెక్క ఒకటి వేసుకోవాలి. ఎర్రగడ్డ 3 తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇందులో వేసుకోవాలి. కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. ఇది బాగా వేపుకోవాలి. ఇది బాగా కలుపుకొని వేపుకోవాలి. పచ్చాకు పోయేదాకా. చికెన్ తెచ్చుకున్నాను, బాగా కడిగి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకొని 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మూతేసి కట్ చేసి పెట్టుకున్నాం. శుభ్రం కడిగి 1 కప్పు పుదీనా, కొత్తిమీర 1 కప్పు ఇవాళ కడిగి శుభ్రం పెట్టుకున్నా. ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసుకోవాలి. ఈ మిక్సీ పెట్టాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. 5 నిమిషాలు అయింది. కలిపి పెట్టుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కారం 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి తగినంత, పసుపు 1/2 స్పూను, సాల్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అన్నీ కలిపెట్టుకోవాలి. ఇప్పుడు 4 నిమిషాలు ఉడికిపెట్టుకోవాలట. 4 నిమిషాలు అయింది. కలిపెట్టుకోవాలి. అన్నీ కలుపుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. ఇందులో వేసుకోవాలి. కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకోవాలి బాగా.
ఇందాక కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మిక్సీలో పెట్టుకున్నాం కదా కావాలి. ఇంకా కలుపుకోవాలి బాగా. ఒక 15 నిమిషాలు మొత్తం పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది కలిపెట్టుకోవాలి. మిరియాల పొడి తగినంత వేసుకోవాలి. ఇది అంతా కలిపెట్టుకుని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. అయిపోయింది గ్రీన్ చికెన్ కర్రీ. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చికెన్ కర్రీ అయిపోయింది. మాలాగా చేసుకోండి, టేస్ట్గా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగారిది యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.